సో హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో బిగ్ బాస్ అయితే అయిపోయింది. సో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు. సో ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్లు బిగ్ బాస్లో ఉండి కొందరు అయితే ప్రతి ఒక్క షోలో కనబడుతున్నారు. సో తక్కువ మొత్తంలో కనబడ్డది ఎవరన్నా అంటే తనుజనే. సో ఇక్కడ సంక్రాంతికి ఈవెంట్స్కి ఏవైతున్నాయో తనుజ వస్తున్నది, తనుజ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నది. ఇంకా టప్ అంతేకాకుండా బీబీ జోడ్లో ఇంకా పార్టిసిపేట్ చేస్తున్నా అంటున్నారు. ఎంతవరకు నిజం మనకైతే తెలియదు. సో బిగ్ బాస్లో ఎవరెవరైతే వచ్చిందో వాళ్ళ లైఫ్ ఇంకా చాలా బాగా సెటిల్ కావాలి, వాళ్ళకి మంచి ఆపర్చునిటీ కావాలని నేను ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనమైతే అసలు తెలుగు బిగ్ బాస్కు కన్నడ అండ్ తమిళ్ బిగ్ బాస్కి మధ్య తేడా ఏంటి దీని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే. సో బిగ్ బాస్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే హోస్ట్గా నాగన్ సార్ బాగా చేస్తున్నాడంటే 100% నాగన్ సార్ బాగా చేస్తున్నాడు, 100% బాగా చేస్తున్నాడు. కాకపోతే అక్కడ ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ అండ్ కన్నడ బిగ్ బాస్తో పోల్చుకుంటే మన హోస్టింగ్ ఏదైతే ఉంటుందో అది అంత రఫ్గా ఉండదు, అంటే సాఫ్ట్నెస్ ఉంటుంది. మన మెయిన్ రీజన్ ఏంటో దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకేంటంటే ఇప్పుడు మొన్నట్లా తమిళ్ బిగ్ బాస్ చూస్తే మీకు అర్థమవుతుండే ఈ మధ్యలో ఏమంటే ఒక్కటే రోజు ఇద్దరికి రెడ్ కార్డులు వచ్చినాయి. సో అది నాకు తెలిసి అయితే బిగ్ బాస్ చేతులు ఎవరికి ఇంకా అంత రాలేదు. మన తెలుగులో అయితే సాధారణంగా అది అసలు జరగని పని. సో రెడ్ కార్డులు వచ్చినాయి. అది కన్నడ బిగ్ బాస్ చూసుకున్నాం అనుకో, అక్కడ హోస్టింగ్ ప్రతి వీక్ ఎవరైతే ఉంటారో గట్టి వార్నింగ్ వేస్తాడు. అది ఎప్పుడైతే మన తెలుగు బిగ్ బాస్కి వస్తుందో మరి అంత ఏమంటారు అంత రాసిపోయే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ హోస్ట్గా నాగన్ సార్ ఏమైతే చెప్తాడో, అక్కడ కంటెస్టెంట్ ఏమైతే అంటాడో తను మాటలైనా. సో బయట నుంచి ఒక టీం ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ అంటే అక్కడ హోస్ట్ ఏదైతే మాట్లాడతాడో తను సొంతంగా తన డిసిజన్ తీసుకున్నది కాదు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఖచ్చితంగా ఒక టీం ఉంటుంది. ఆ టీం ఒకరిని ఎలిమినేషన్ చేయాలన్నా, లేకుంటే ఒకరిని సేవ్ చేయాలన్నా, అంటే హెడ్జ్ క్లోజ్ ఓటింగ్ ఉన్నప్పుడు, ఒకరిని విన్నర్ చేయాలన్నా, క్లోజ్ ఓటింగ్ ఉన్నప్పుడు మాత్రం ఇదంతా అక్కడ ఖచ్చితంగా ఒక టీం ఉంటుంది. ఆ టీం తీసుకున్న నిర్ణయం ఇక్కడ నాగన్ సార్ ఏదైతే మాట్లాడతాడో, కంటెస్టెంట్ గురించి ఏదైతే చెప్తాడో అక్కడ ఉన్న టీం ఏదైతే గైడ్ చేస్తో ఆ విధంగానే చెప్తాడు, అంతే తప్ప సొంతంగా తన నిర్ణయం తీసుకుని చెప్పింది కాదు. సో ఇది హోస్ట్గా అంత రష్గా, అంత రాష్గా మాట్లాడలేరు మన తెలుగు బిగ్ బాస్ నుంచి అయితే. సో ఫస్ట్ సీజన్ 1 సీజన్ 2 నాన్నగారు ఒక సీజన్ చేసింది సీజన్ 2 అనుకుంటా. అప్పుడు నాన్నగారు పర్లేదు, కొద్దిగా మాస్ వారిని కొద్ది రఫ్గానే రఫ్గానే హోస్ట్ చేసాడు. కానీ మిగతా దాని తర్వాత నుంచి చూస్తే మరీ ఆ రేంజ్ ఆఫ్ హోస్టింగ్ చేసినట్టయితే నాకు ఇక్కడ అనిపించలేదు. అంటే నాన్నగారు అంత వార్నింగ్, స్వీట్ వార్నింగ్ ఏదైతే వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు, సో ఆ టైప్ ఆఫ్ వార్నింగ్ ఇచ్చినట్టు నాకైతే ఎక్కడ కనవలేదు. సో దీనికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఆడియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆడియన్స్ ఎట్లుంటారంటే, అంటే టూ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటారు. ఇప్పుడు ఒకళ్ళు మన ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకుంటారు అనుకో, మన ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకున్నప్పుడు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో తను తప్పు చేసినా రైట్ చేసినా ఏదైనా మావాడు చేసింది తప్పు, మావాడు చేసింది రైట్, మావాడు చేసింది తోపు, ఏం చేసినా మావాడు చేసింది రైట్ అని అంటారు. ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్లో లేకుంటే అంటే ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకున్నాను అనుకో, మన ఆడియన్స్ ఎవరు కొందరు అంటే ఒక్క వర్గానికి చెంది, అంటే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ మా ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకున్నారు. సో ఆ సిచ్యువేషన్లో ఇట్లా రెడ్ కార్డ్ ఇచ్చుడు కానీ లేకుంటే ఇదేమన్నా చేసుకున్నాను అనుకో, మనం దిక్కలేసినాక బిగ్ బాస్ని ఇంకా లేపెత్తారు. మరి అట్లుంటుంది మన వీరవ్యంగం. సో ఆ టైప్ ఆఫ్ మనం ఆలోచిస్తే ఆ టైప్ ఆఫ్ ఇట్లా ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ మరీ అంత రాష్గా డిసిజన్ ఏం తీసుకోవడం మన దగ్గర. పెద్ద పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా అంతంత పెద్ద డిసిజన్ తీసుకునే స్టేజ్కి పోదు మన దగ్గర. ఇది మెయిన్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఏదంటే మన ఇన్ఫ్లుయెన్సర్, రివ్యూవర్స్. సో ఏ బిగ్ బాస్లో లేనంత విధంగా మన తెలుగు బిగ్ బాస్లో ఉన్నది రివ్యూవర్స్. ఎట్లా అంటే వాళ్ళు తలుచుకుంటే ఒక విన్నర్ని ఇంకా చేయగలుగుతారు, విన్నర్ని కాకుండా చేయగలుగుతారు. ఆల్రెడీ ప్రూవింగ్ అయింది, అది మనం చెప్పనవసరం లేదు. సో ఇట్లా ఇక్కడ మన దగ్గర ఉన్న ఆడియన్స్ ఎట్లా అంటే ఇక్కడ ఉన్న రివ్యూవర్స్ని 100% నమ్ముతారు. మిగతా ఏ బిగ్ బాస్ అంటే తమిళ్ చూడండి, కన్నడ చూడండి, మరాఠీ, హిందీ, ఏ బిగ్ బాస్లోనే మీరు చూడండి, అక్కడ ఎవరైతే రివ్యూవర్స్ ఇచ్చుకుంటారో ఆ రివ్యూవర్స్ మాటలు అవుతుంటే మరీ అంత సీరియస్ తీసుకోరు. కానీ మన తెలుగు బిగ్ బాస్లో మాత్రమే అర్థం కాదు ఎందుకు తెలియదు, కానీ వారు చెప్పిన మాటను చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మన తెలుగు వాళ్ళు. అది ఎందుకో నాకైతే ఇప్పటికి ఇంకా అర్థం కాదు. సో ఇది మెయిన్ థింగ్. ఎక్కడ లేని చెత్త అంతా మన ఈ రివ్యూవర్స్ పరంగా అయితే మన బిగ్ బాస్లోనే ఉన్నది. సో బిగ్ బాస్లో ఉన్న తెలుగులో చూస్తే మన తెలుగు బిగ్ బాస్ని ఎఫెక్ట్ చేసేది ఈ రివ్యూవర్స్ ఇంకా. సో ఈ కొన్ని రీజన్ వల్ల. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మన ఆడియన్స్ ఇంకా మారాలి. ప్లస్ మన హోస్ట్ ఏదైతే ఉన్నాడో నాగన్ సార్ ఏదైతే ఉన్నారో కొద్దిగా డోసేజ్ పెంచాలి ఖచ్చితంగా. సో డోసేజ్ పెంచితేనే మన ఎవరైతే ఉంటారో వాళ్ళు లిమిట్ దాటకుండా ఉంటారు. ఇక మెయిన్ థింగ్ ఏంటంటే ఆడియన్స్ ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే కొందరికి మాత్రం చెప్తున్నా, అంటే ఆ మెంటాలిటీ మనకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకున్నప్పుడు ఆ కంటెస్టెంట్ తప్పులు చేయొచ్చు, లేకుంటే రైట్లు చేయొచ్చు, ఏమని చేయొచ్చు. సో ఎప్పుడైతే తను రైట్ చేస్తాడో
రైట్ అని ఎంతైతే లేపుతావో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తప్పు చేసినానుకో తప్పు అని ఒప్పుకో అంతే. ఆ మైండ్ సెట్ అయితే మనకు రావాలి. తప్పు చేసినప్పుడు తప్పు అని ఒప్పుకోవాలి. ఎందుకంటే తప్పు అని ఒప్పుకో, తను ఎప్పుడైతే మంచి చేస్తాడో ఆ గుడ్ కోసం వెయిట్ చేయి, తప్పు లేదు. కానీ తప్పు చేసినప్పుడు మాత్రం ఒప్పు అని దాన్ని లేపుడు అసలు అది సమంజసం కానే కాదు. సో మైండ్ మన మన ఐ మీన్ ఆడియన్స్ ఇంకా మారాలి. సో మొత్తం మీద అయితే సీజన్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ తమిళ్ ఇంకా అయిపోతుంది, కన్నడ ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ మరాఠీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. సో మీ అందరికీ చాలామందికి మరాఠీ రాదేమో, కానీ నాకు మరాఠీ వచ్చు. ఎందుకంటే మేము నియర్ టు మహారాష్ట్రకు ఉంటాం. మహారాష్ట్ర బార్డర్ దగ్గరనే ఉంటుంది కాబట్టి నాకు మరాఠీ వచ్చు. ఆ మరాఠీలో చూసిన ప్రతి ఎపిసోడ్కి ఎపిసోడ్ అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని చూసుకుంటుండండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అంటే చాలా రోజుల గ్యాప్ వచ్చింది కదా. సో మిగతా ఇక్కడ నుండి బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్కరు మీకు వీడియో వచ్చుకుంటూ పోతే అటు తమిళ అయినా కానీ, కన్నడ అయినా కానీ, లేదా మరాఠీ సండే నుంచేమో మరాఠీ స్టార్ట్ అవుతాయి కదా. సో మరాఠీ అయితే నాకు క్లియర్గా వచ్చు, దానికి నో ప్రాబ్లం లేదు. మరాఠీ జరిగింది ప్రతి ఒక్కరు మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా.